కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేత బసు ప్రసాద్ మొదటి సినిమాతోనే యువతకు బాగా దగ్గరైంది. కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన శ్వేత బసు ప్రసాద్ ప్రస్తుతం హిందీ టీవీలో రాణిస్తోంది. తాను నటించిన ఊప్స్ అబ్ క్యా అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా శ్వేత టాలీవుడ్లో పడిన ఇబ్బందుల గురించి తెలిపింది. ఒక తెలుగు సినిమా సెట్లో శ్వేత వేధింపులకు గురైనట్టు గుర్తు చేసుకుంది. తన హైట్ 5.2 అని, ఆ హీరో 6 అడుగులు ఉంటాడని, దీంతో హీరోతో పోలిస్తూ తన్ని ఎత్తు తక్కువగా ఉన్నందుకు సెట్లో ప్రతి ఒక్కరూ ఎగతాళి చేసేవారంటూ, అయినా అంత ఎత్తు ఉంటే ఈవిడ మాత్రం 5 అడుగులే ఉందని కామెంట్స్ చేసేవారంటూ చెప్పింది. ఆ హీరో కూడా తన ఎత్తు గురించి కామెంట్స్ చేస్తూ ఉండేవాడిని. షూటింగ్ టైంలో తాను చేసిన ప్రతి సీన్ను కావాలని మారుస్తూ రీటేక్స్ చేయించేవారిని. తెలుగువాడే అయినప్పటికీ ఆయనకు తెలుగు కూడా సరిగ్గా రాదని, సెట్స్లో ఎవరికీ ఆయన భాషగా అర్థం కాదని తెలిపింది. తాను ఇప్పటివరకు ఇబ్బంది పడిన సినిమా ఏదైనా ఉంది అంటే ఆ సినిమానేనని శ్వేత తెలిపింది. అయితే ఇదంతా ఏ సినిమా షూటింగ్ టైంలో అనేది మాత్రం శ్వేత బయటకు చెప్పలేదు. దీంతో శ్వేతను ఏడిపించిన హీరో ఎవరా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన డ్రాగన్ ఈ నెల 21న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా డైరెక్టర్ అశ్వంత్ రీసెంట్గా సినీ ప్రమోషన్స్లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020లో తన ట్విట్టర్కు ఎప్పుడూ లేనంతగా భారీ వ్యూస్ వచ్చాయని, ఒక్కసారిగా ఏమైందో తనకు అర్థం కాలేదని, కాసేపటికే తనకి అసలు విషయం అర్థమైందని, తాను తీసిన ఓహ్ మై కడవులే గురించి మహేష్ బాబు ట్వీట్ చేశారని, అందుకే తన అకౌంట్ అంత ఫేమస్ అయిపోయిందని తెలిపారు. ఓ మై కడవులే చాలా చిన్న మూవీ అని, జస్ట్ 3 కోట్లతోని ఆ మూవీని తీశామని చెప్పిన అశ్వత్ ఆ సినిమా గురించి మహేష్ను అడగకుండానే ఆయన పోస్ట్ చేశారని, ఆ పోస్ట్లో మహేష్ తనను ప్రశంసించాడని, మహేష్ పోస్ట్ చేసిన తర్వాత చాలామంది తెలుగు డైరెక్టర్స్, నటీనటులు ఆ సినిమాను చూసి టీంను అభినందించినట్టు చెప్పుకొచ్చారు. మహేష్ ఆ పోస్ట్ చేసినప్పటి నుంచి ఒక్క ఛాన్స్ ఇస్తే అతన్ని డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నట్టు అశ్వత్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హిట్ ఫ్లాప్ ఎవరినైనా గందరగోళంలో పడేస్తాయి. ఫ్లాప్ పడితే తర్వాత ఆ సినిమాతో అయినా హిట్ అందుకోవాలని జాగ్రత్త పడతారు. అదే సక్సెస్ వస్తే ఆ సక్సెస్ను ఎలా కంటిన్యూ చేయాలని మరింత ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు వెంకటేష్ పరిస్థితి కూడా అలాంటిదే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన వెంకీ నెక్స్ట్ ఎవరితో చేయాలనే విషయంపై ఆలోచనలో పడ్డట్టు సమాచారం. వాస్తవానికైతే ఈ సినిమాకు ముందు వెంకీ 2 కథలకు ఓకే చెప్పారు. అందులో సామజ వరగమన రైటర్ చెప్పిన కథ ఒకటి, వెంకీ అట్లూరి చెప్పిన కథ మరొకటి. ఈ 2 సినిమాల కథలు వెంకీకి బాగా నచ్చడంతో ఓకే చేశారు. సెట్స్ పైకి వెళ్లడమే బ్యాలెన్స్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆ 2 సినిమాలను వెంకీ లైట్ తీసుకున్నట్టు సమాచారం. వెంకీ ప్రజెంట్ స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్స్ కోసం చూస్తున్నారని, యాక్షన్ సినిమాలు కాకుండా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండే సినిమాలు తీయాలని డిసైడ్ అయినట్టు చెప్తున్నారు. అంతేకాదు సంక్రాంతికి సినిమాల సత్తాను స్వయంగా చూసిన వెంకీ ఇకపై ఏ సంక్రాంతిని మిస్ కాకూడదని నిర్ణయించుకున్నారట.